వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. నేనైతే ఇప్పుడు మేడం తుసాడస్కి అయితే వచ్చేసాను. ఇదైతే లాస్ ఏంజల్స్‌లోనైతే ఉంది. ఈ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్‌లో హాలీవుడ్ బులవర్డ్‌లోనైతే ఈ ప్లేస్ ఉంది అనమాట. ఇదొచ్చి ఒక వ్యాక్స్ మ్యూజియము. ఇక్కడ ఎంట్రీలో చూడండి చాలా వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. సో, మనం థోర్ మూవీ గానీ ఇయన్నీ చూసే ఉంటాం కదా! సో, వాటిల్లో ఉన్నవి ఇవన్నీ అనమాట స్టాచ్యూస్, వ్యాక్స్ స్టాచ్యూస్ ఇయన్నీను. సో, చాలా దగ్గర నుంచి చూస్తుంటే చూడొచ్చు ఎంత రియాలిటిక్‌గా ఉన్నాయంటే. సో, ఈ వ్యాక్స్ మ్యూజియం గురించి, మేడం తుసాడస్ గురించి చాలామందికి తెలిసే ఉండిద్ది. ఇక్కడైతే కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్‌లో వచ్చి ఇది నైన్త్‌దనమాట. ఈ ఫ్రాంచైజ్ వచ్చి నైన్త్‌ది. అండ్ ఇదొచ్చి 2009లోనైతే ప్రారంభమైంది. ఈ ఈ వ్యాక్స్ మ్యూజియంలో వచ్చి 130కి పైగా వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. సో, ఇతను కూడా చాలామందికి తెలిసిన వాళ్ళే కదా! ఇక్కడ చాలా వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. నౌన్ పీపులే ఉన్నారు. సో, ఎవరైతే హాలీవుడ్ మూవీస్ గానీ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చూపించే ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ అందరికీ మ్యాక్స్ తెలిసే ఉండిద్ది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మ్యూజియంని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. మినిమమ్ వచ్చి 35 డాలర్స్ వరకు ఉండిద్ది అనమాట ప్రైజ్ వచ్చేసి. ఇట్స్ అడ్మిషన్ అంటే లోపల ఎంట్రీ అండ్ మార్వెల్ థియేటర్ కూడా ఉండిద్ది. మార్వెల్ యూనివర్స్‌లో 4D థియేటర్ అనమాట. అండ్ రోబోట్ రైడ్ కూడాను లోపల ఉండిద్ది. సో, 35 పెట్టేసి మనం టికెట్ గాని తీసుకుంటే ఈ మ్యూజియంని విజిట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ నేను చెప్పిన వాటిని కూడాను విజిట్ చేయొచ్చు. సో, ఎంట్రీ అవ్వగానే చూడండి ఇవన్నీ కూడాను వ్యాక్స్ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. చూడడానికైతే ఎంత రియాలిటిక్‌గా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పాను కదా 130కి పైగా వ్యాక్స్ ఇవైతే ఉన్నాయి. హాలీవుడ్‌కి చెందిన ఫిల్మీ స్టార్స్ అవ్వచ్చు అండ్ మ్యూజిక్‌కి సంబంధించిన స్టార్స్ అవ్వచ్చు. వీళ్ళందరివి కూడాను ఇక్కడైతే వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మెయిన్ ఎవరు అంటే మార్లెన్ మోన్రీ అనే పర్సన్ కూడా ఉన్నాయి. అతను వచ్చి గోల్డెన్ ఏజ్ ఆఫ్ సినిమాకు చెందిన యాక్టర్. అండ్ చార్లీ చాంపియన్ కూడా ఉంది. అండ్ జూడీ గార్లాండ్ ఇతను కూడా మంచి సింగర్ అనమాట. అంతేకాకుండా లేడీ గాగా ఈవిడ కూడా మంచి సింగరు. అండ్ హ్యార్లీ స్టైల్స్ ఇతను కూడా సింగరు. అండ్ బ్రాడ్ పీట్ వీళ్ళు కూడాను యాక్టర్స్. అండ్ టేలర్ స్విఫ్ట్ ఇతను కూడాను సాంగ్స్ అన్ని పాడుతూ ఉంటారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ. అండ్ మేడం తుసాడస్ మ్యూజియము 200 ఇయర్స్ నుంచి చరిత్ర ఉన్నది అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడాను చాలా ప్లేసుల్లోనైతే ఈ వ్యాక్స్ మ్యూజియం అంతా ఉన్నాయి. మేము లోపల చూస్తుంటే చూడండి ఎంట్రీలోనైతే మంచిగా బాగున్నాయి వ్యాక్స్ కలెక్షన్స్ అన్నును. వీళ్ళందరూ అయితే ఎవరో తెలియదు హాలీవుడ్లో. కొంతమంది అయితే తెలుసు అనమాట. సో, తెలిసిన వాళ్ళందరి దగ్గర అయితే పిక్చర్స్ అయితే దిగాను. అండ్ ఫస్ట్ టైం నేను ఇది మేడం తుసాడస్ అయితే విజిట్ చేయడం అంటున్నాను ఫస్ట్ టైము. ఇవన్నీ కూడాను చూడడానికి చాలా రియలిటిక్‌గా ఉన్నాయి. వైన్ గ్లాసెస్ గానీ ఇవన్నీను లోపల లైటింగ్ గానీ చాలా బాగుంది. అండ్ కొన్ని లండన్‌లో గానీ వీటిలో చూస్తే మన తెలుగుకు సంబంధించిన ఫిల్మ్ యాక్టర్స్ అవి కూడా ఉన్నాయి అనంట. సో, నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన ప్లేస్ అయితే ఇది. సో, ఎప్పటినుంచో విజిట్ చేయాలి అనుకున్నాను. వేగస్ వెళ్ళినప్పుడు కూడాను వేగస్‌లో కూడా ఉంది ఇది. అప్పుడు కూడా విజిట్ చేయాలనుకున్నాం గానీ సో, అప్పుడు మాకు కుదరలేదు. సో, ఈసారి అయితే విజిట్ చేసాము ఇది మేడం తుసాడస్. లోపల అయితే ఫొటోస్ గానీ అవి కూడా దిగొచ్చు. అండ్ వ్యాక్స్ మనం వేయించుకోవాలి అన్నా సరే వ్యాక్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఫోటో ఎక్స్పీరియన్స్ ఇక్కడ మేడం తుసాడస్‌ది. ఇక్కడైతే మనకి ఏదైతే టికెట్ కొనుక్కుంటాం కదా దానికి సంబంధించిన యాప్ లింక్ అయితే ఉండిద్ది. ఇతనైతే ఫొటోస్ మనకి ఇలా దింపుతున్నారనమాట. ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత యాప్‌లో నుంచి మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేడం తుసాడస్‌కి సంబంధించిన థియేటర్ కూడా ఉంది అన్నాను కదా! సో, ద మార్వెల్ థియేటర్ 4D. సో, అక్కడ కూడాను థియేటర్‌లో మనము ఇదే టికెట్‌తో వెళ్ళి చూడొచ్చు. చాలామంది విజిటర్స్ అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ చూడండి వ్యాక్స్ ఇవన్నీ చాలానే ఉన్నాయి లోపల. ఇదైతే మ్యాక్స్ విజిట్ చేయడానికి అంతను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది. ఇక్కడ ఒబామాది వీళ్ళందరివి కూడా ఉన్నాయి చూడండి అవి. అండ్ ఫోటో బూత్ ఉంది. అండ్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ అన్నీ కూడాను చాలానే ఉన్నాయి చూసే కొద్దును. అండ్ మనం ఏదైతే ఈ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా నేషనల్ జియోగ్రఫీ మూవీ దాంట్లో ఉన్న యానిమల్స్ కావచ్చు ఇవి కూడాను వ్యాక్స్ స్టాట్యూస్గా పెట్టి ఉంచారు. ఇది వచ్చి థియేటరు 4D థియేటర్ అని చెప్పాను కదా! మొత్తం వచ్చి 2 ఫ్లోర్స్ వరకు ఉందన్నమాట. ఈ మధ్యలో వెళ్తున్నప్పుడే మనము ఈ మార్వెల్ 4D థియేటర్ కానీ ఈ రోబోట్స్కి సంబంధించిన 7D ఆర్ 4D ఇలా అన్నీ ఉన్నాయి. సో, దానికి సంబంధించింది కూడా మనం మధ్యలోనే వెళ్ళి చూడొచ్చు. సో, వెళ్తున్నప్పుడు ఇవన్నీ మధ్యలో స్టాచ్యూస్ ఉంటే రియల్‌గా మనుషులేమో అనుకున్నాము. చూడండి
అన్నీ పెట్టి ఉంచారు. వీళ్ళు చుట్ట కాలుస్తున్నట్టు అన్నీ ఉన్నాయి. అవైతే తీయడానికైతే రావట్లేదు కానీ కొన్ని క్రాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవి వేసుకొని మనం కూడా వాళ్ళ దగ్గరైతే ఫొటోస్ అన్నీ దిగొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. హాలీవుడ్ సంబంధించిన డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ క్లాప్ కొడతారు కదా, క్లాప్కి సంబంధించిన అవి కూడా ఉన్నాయన్నమాట, యాక్సెసరీస్ అన్నను. సో ఈయన దగ్గర అయితే నేను ఇది స్టార్ తీసుకున్నట్టు అయితే ఫోటో దిగాను, జానీ గ్రెయింట్. సో దీనికి సంబంధించింది కూడా ఉంది చూడండి, వాక్ ఆఫ్ ఫ్రేమ్. సో మే 9, 1980లో అనమాట. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన. సో మొత్తం ఇలా ఇలా కొన్ని వాళ్ళ దగ్గర అయితే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మనకి అంతా వీటి గురించి ఈ యాక్టర్స్ అంతా చాలా చాలా తక్కువ తెలుసు కాబట్టి, సో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్న దగ్గర అయితే నేను ఫొటోస్ అన్నీ దిగాను. వీళ్ళ దగ్గర కొన్నిటి దగ్గర అయితే పేర్లు అన్నీ ప్రతి యాక్టర్ దగ్గరున్న నేమ్స్ అన్నీ రాసి ఉన్నాయి. ఏ ఏ మూవీస్ తీశారు, వాళ్ళకి ఎందుకు ఇది ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఈ స్టాచ్యూ వేశారు అని ప్రతీది కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక్కడ ఈ థీమ్స్ పరంగా చాలా బాగా డిజైన్ చేసి అంతను పెట్టి ఉంచారు. సో చాలా ఉన్నాయన్నమాట ఇందులో. కానీ మన ఓన్లీ హాలీవుడ్కి సంబంధించిందే ఉంది. మన తెలుగు యాక్టర్స్ కానీ ఇవన్నీ ఇక్కడైతే లేరు. మేబీ లండన్ కానీ అటు వెళ్తే మాత్రం చూడొచ్చు కొన్నిటి దగ్గర అయితే, ఇక్కడైతే లేవు. సో మొత్తం అయితే ఇలా బాక్సులుగా అయితే ఉన్నాయి అనమాట. చూడండి ఇదంతా రియాలిటిక్గా ఉంది కదా. సో లోపల మనం వ్యాక్స్కి వేసుకోవాలి అన్నా సరే ఉంది ఇక్కడ ప్రైజెస్ అన్నను. వ్యాక్స్ హ్యాండ్స్ వేయించుకోవాలి అన్నా, లేదు మన ఫేస్కి సంబంధించింది ఏమైనా వ్యాక్స్ చేయించుకోవాలన్నా సరే ఇక్కడ మనం చేయించుకోవచ్చు అనమాట. మినిమమ్ 2-3 అవర్స్ అయితే టైం పట్టిద్ది హ్యాండ్స్ అదంతా వేసుకోవాలి ఇక్కడ అంటే. సో అది కూడా వేస్తారు, డిపెండ్స్ అపాన్ ఇంకా ప్రైస్ అంతా కూడా అలాగే ఉండిద్ది. అది కూడా లోపలే ఉంది. సో ఇవన్నీ మనం ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఈ క్లోజింగ్ టైం వరకు ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. టైమింగ్ అనేది ఏం లేదు. ఇప్పుడైతే జనాలు పెద్దగా ఎక్కువ లేరు కాబట్టి స్పేసియస్గా ఉంది, బాగా మంచిగా విజిట్ చేయడానికి కానీ అంతును చాలా బాగుంది అనమాట. సో 2 ఫ్లోర్స్కు కంప్లీట్గా అయితే మొత్తము ఈ వ్యాక్స్ స్టాచ్యూసే ఉన్నాయి అన్నీ. హారర్కి సంబంధించిన మూవీస్లో చేసిన వాళ్ళు కానీ అందరూ ఉన్నారు ఇందులో. నేను మూవీస్ కొన్ని చూశాను కానీ అందరు యాక్టర్స్ పేర్లు అయితే నాకు పెద్దగా గుర్తు లేవు ఇవన్నీ. బట్ ఈ స్టాచ్యూస్ అన్నీ కూడాను రియాలిటిక్గా ఉన్నాయి. సో రియల్గా చూస్తుంటే మనుషులు లెక్కే ఉన్నారనమాట. చూస్తుంటే అంత అసలు డిఫరెన్సే తెలియట్లేదు, క్లియర్ అండ్ క్లీన్గా ఉన్నాయి స్టాచ్యూస్ అన్నీ. ఇది వచ్చి డాల్ఫిన్కి సంబంధించి 1975 అంట చూడండి. సో లోపలికి వెళ్ళి అయితే మనం ఫొటోస్ కానీ అన్నీ దిగచ్చు అనమాట. డాల్ఫిన్కి సంబంధించిందంతా కూడా చూడండి ఎలా ఉందో అసలు. మొత్తం టీత్ కానీ ఎవ్రీథింగ్ రియాలిటిక్గా ఉన్నాయి చూస్తుంటే. సో లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ అన్నీ దిగచ్చు. అండ్ లోపలైతే అన్లిమిటెడ్ మనం ఎంతసేపైనా ఫొటోస్ అన్నీ దిగచ్చు. బిగ్ డాడీ చూడండి, బిగ్ డాడీకి సంబంధించిన స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. సో నేను రోబోటిక్ థియేటర్ అని చెప్పాను కదా. సో ఇది మొత్తం అయితే ఇలా ఉండిద్ది. దీంట్లో మనకి గన్స్ అన్నీ ఇస్తారు. నేనైతే ఫస్ట్ వచ్చింది నాకు పాయింట్స్ చూడండి 20,300 పాయింట్స్ అయితే వచ్చినాయి. సో మేమైతే ఇద్దరం వెళ్ళాం, రాకేష్ నేను. 70లోనే అయితే మనం ఇది చూస్తామన్నమాట. సో అలా గన్తో మనం వచ్చే రోబోస్ మిషన్స్ అన్నిటిని అయితే షూట్ చేస్తాము. ఇది కూడా ఇంక్లూడింగ్ ఈ మేడం తుసాడాస్ ఈ మ్యూజియం చేస్తున్నప్పుడే మధ్యలోనైతే ఇది వచ్చింది. ఇంక మనం ఆ టికెట్లో ఇంక్లూడ్ మనం తీసుకుంటే మాత్రం ఇది కూడా విజిట్ చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత మార్వెల్ థియేటర్ కూడా ఉంది. ఇంకా లాస్ట్ ఎండ్ వచ్చినప్పుడు మార్వెల్ థియేటర్ కూడాను వచ్చింది. సో అది కూడా నేను దీంట్లో అయితే రికార్డ్ చేశాను. ఈ మొత్తం స్టాచ్యూసే ఇవన్నీ. సో లాస్ట్ ఇంకా అయిపోయింది అనమాట. లాస్ట్ సెక్షన్లోకి అయితే మేము వచ్చేసాము. ఇవన్నీ కూడాను స్టాచ్యూసే. ఇంకా మ్యూజిక్ వాళ్ళకి సంబంధించింది, మ్యూజిక్ ఇవన్నీ సాంగ్స్ పాడుతున్నట్టు ఇవన్నీ అయితే స్టాచ్యూస్ పై మైకిల్ జాక్సన్ చూడండి, మైకిల్ జాక్సన్స్ కూడాను ఇక్కడ ఉంది స్టాచ్యూ మొత్తం. ఇలా కొంతమంది అయితే నాన్ పర్సన్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు అంతను, యాక్టర్స్ అంతను బాగానే ఉన్నాయి. సో లాస్ట్ ఇదైతే ఎండ్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మార్వెల్ థియేటర్ ఉంది అని చెప్పాను కదా. ఇంకా కిందకు వస్తున్నాం మేము ఫ్లోర్కి. ఇక్కడే వ్యాక్స్ మనం వేయించుకోవాలి అన్న ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ కలర్ వ్యాక్స్, స్కిన్ టైప్ ఏంటి అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మేడం తుసాడాకి సంబంధించిన ఈ అన్ని హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ మొత్తం రాసి అయితే ఉంచారు వ్యాక్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఏ టైంలో ఎలాంటి వ్యాక్సిన్ కనిపెట్టారు, దీని ఆఫ్ హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా చూడండి. ఇక్కడ ఏ కలర్స్ యూజ్ చేస్తారు వ్యాక్స్లో అన్నీ కూడా అయితే ఇక్కడ డిస్ప్లేలోనైతే పెట్టి ఉంచారు. సో ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. చూడండి ఇక్కడ ఫేస్కి సంబంధించిన వ్యాక్స్కి సంబంధించింది ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎవరెవరు ఉన్నాయండి 3Dలో ఉన్నాయన్నమాట ఇవి. సో బాగా కనిపిస్తుంది. నికోలా కింగ్డమ్ అనమాట, నికోలా కిడ్మ్యాన్, సో జాక్ మ్యాన్,
ఇవన్నీ కూడాను ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం వీళ్ళు మనం ఫొటోస్ గాని అన్నీ అక్కడ దిగాం కదా మేడం తుసాడ్ దగ్గర. వీళ్ళు ఫొటోస్ కావాలి అంటే ఇలా ప్రింట్ చేసి అయితే ఇక్కడ ఇస్తారు. మనకి ప్రింట్ కావాలి అంటే ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ $25 అలా అయితే తీసుకుంటున్నారు కాపీకి వచ్చేసి. ఇక్కడ వ్యాక్స్ వేయించుకోవాలన్నా సరే ఇక్కడ మనం వెయిట్ చేయాలి. సో ఇవన్నీ కలర్స్ అనమాట. ఏ కలర్ వ్యాక్స్ ఏంటి, ఏమేమి యూస్ చేస్తారు అన్నీ కూడా ఉన్నాయి. కలర్స్ వ్యాక్స్ వేయించుకోవాలన్నా సరే మనం సెలెక్ట్ చేసుకొని, సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్స్ మనం వేయించుకొని మనమైతే ఇంటికైతే తీసుకొని వెళ్ళచ్చు. సో యూనివర్సల్ 4D అన్నాను కదా, యూనివర్సల్ 4D థియేటర్ ఇక్కడే ఉంది. అది కూడాను సో మాకు ఇంక్లూడింగ్ టికెట్లోనే వచ్చింది. చూడండి వాళ్ళు ఏ ఐస్ అయితే యూస్ చేస్తారో, టీత్ ఎలాంటివి యూస్ చేస్తారో అన్నీ ఉంది. వ్యాక్స్ హ్యాండ్స్ ఇవి. సో మనం ఇక్కడ ఉండి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ అంతా వేయించుకోవచ్చు, వ్యాక్స్ హ్యాండ్స్. సో కలర్ కూడా ఉంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేస్తారు. స్కిన్ కలర్, బ్లాక్ కలర్. సో ఇలా ఫ్రేమ్స్లో కూడా పెట్టి వేస్తారు అనమాట వ్యాక్స్కి. వీళ్ళైతే దీనికి ప్రైజెస్ కూడా అంతా పెట్టి ఉంచారు. ఎంత ప్రైజు ఏంటి, ఎంత పడుతుంది ఏంటి అని కూడాను టోటల్గా ఉంది. సింగిల్ హ్యాండ్ అయితే $15, ఇంకా కలర్ హ్యాండ్ అయితే సంథింగ్ అంతా $25 అలా ఉంది. సో ఇక్కడికి వచ్చే వాటికి మార్వెల్ ఉండిద్ది కదా, మార్వెల్కి సంబంధించిన మొత్తం అన్నీ ఉంటారు కదా. సో అన్ని డొనాల్డ్ ట్రంప్ హ్యాండ్, ఇవన్నీ హ్యాండ్స్ ఉన్నాయి చూడండి. టోనీ బెనెట్ వీళ్ళందరూ ఉన్న చాలామంది ఉన్నాయి. మైకేల్ జాక్సన్ హ్యాండ్ అనమాట ఇది. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ హ్యాండ్ తీసుకొని ఇలా వేసినట్టున్నారు. మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి అయితే ఇక్కడ ఉన్నాయి హ్యాండ్స్ అన్నీ కూడా వేసేసి. ఇక్కడ స్పైడర్ మ్యాన్కి సంబంధించిన వ్యాక్స్ స్టాచ్యూ, మార్వెల్ మూవీలో ఉంటారు కదా, సో వాళ్ళందరూ హీరోస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట యూనివర్సల్ 4D. సో వీళ్ళందరికీ సంబంధించిన మూవీ కూడాను కింద ఇప్పుడు థియేటర్ ఉంది. సో అక్కడ మనం 4Dలో వాళ్ళ థియేటర్లో చూడొచ్చు. రియాలిటీగా మనం ఫీల్ ఉండిద్ది అనమాట. చైర్లో నుంచి వాటర్ రావడం అదంతా కూడాను రియాలిటీగా ఉంది. సో స్పైడర్ మ్యాన్ ఇవన్నీ కూడాను బాగున్నాయి. ఇక్కడ ఈ స్టాచ్యూస్ అని వ్యాక్స్ స్టాచ్యూస్తో చాలానే ఉన్నాయి. 130కి పైగానే ఉన్నాయి అసలు చూస్తుంటే. ఇది మార్వెల్ 4Dకి ఎంట్రన్స్ అనమాట. ఇది మ్యూజియం ఎగ్జిటింగ్. ఇక్కడతో మ్యూజియం అంతా క్లోజ్ అయిపోయింది. సో మధ్యలోనైతే ఈ మ్యూజియంతో పాటు ఈ రెండు కూడాను ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రోబోట్కి సంబంధించింది అండ్ మార్వెల్ థియేటర్కి సంబంధించింది. ఇక్కడ ఈ ప్రాప్స్ ఉన్నాయి అన్నాను కదా, ఈ ప్రాప్స్తో మనం ఇంకా అవి పట్టుకొని వాళ్ళతో పాటు పక్కన ఫొటోస్ అన్ని దిగడానికి కానీ అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ దీనికి సంబంధించిన మార్వెల్కి సంబంధించినవన్నీ చూడండి ఇక్కడ మొత్తం మెన్షన్ చేసి అయితే పెట్టి ఉంచారు. సో ఇది అండి కంప్లీట్గా మేడం తుసాడ్కి సంబంధించినవి. లాస్ ఏంజల్స్లోనైతే ఇలా ఉండిద్ది. ఉన్నవి మొత్తం స్టాచ్యూస్ అన్నీ అయితే వీళ్ళవి ఉన్నాయి. కంప్లీట్గా హాలీవుడ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో ఎగ్జిట్కి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ మేడం తుసాడ్కి సంబంధించినవి షాప్ అయితే ఉందన్నమాట. సో మనం ఇక్కడ జ్ఞాపకార్థంగా ఏమైనా తీసుకొని వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో మూవీ క్లాప్స్ ఉంటాయి, ఇవే అనమాట మూవీ క్లాప్. అండ్ ఇవి మన ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు కదా, ఇవే అనమాట. ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. మన ఫేవరెట్ పర్సన్స్కి ఎవరికైనా మనం ఇలా అవార్డు ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇవి కూడా మనం తీసుకోవచ్చు. ప్రైజెస్ అంతా కూడాను రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా గుర్తుగా ఆస్కార్వి సంబంధించినవి తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ మ్యాగ్నైట్కి సంబంధించిన చిన్న చిన్న హాలీవుడ్ సైన్స్ కానీ, కాలిఫోర్నియా టీ షర్ట్స్ కానీ, ఈ మార్వెల్కి సంబంధించిన టీ షర్ట్స్, మేడం తుసాడ్కి సంబంధించిన హ్యాట్స్, ఇవన్నీ కూడాను ఇక్కడ ప్రతి దగ్గరున్న అంతే ఇలాంటి షాప్స్ చాలానే ఉన్నాయి. ఇది కంప్లీట్గా మనం ఈ వ్యాక్స్ మ్యూజియం నుంచి బయటికి ఎంట్రీ కాగానే ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ. సో మనం ఇక్కడికి వచ్చిన గుర్తుగా ఇవైతే తీసుకోవచ్చు. స్టార్స్ మనం ఎవరికైనా ప్రజెంట్ చేయాలి అన్నా సరే ఈ స్టార్స్ తీసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్ అలా ఇవ్వాలి అన్నా సరే ఇక్కడ నుంచి అన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు. రీజనబుల్ ప్రైస్లోనే అన్నీ ఉన్నాయి. $10, $15 అలా అయితే ఉన్నాయి. కొన్ని షాప్స్లోనే అయితే $5 అలా కూడా పెట్టారు. సో కంప్లీట్గా అయితే ఇది అండి మేడం తుసాడ్స్ మ్యూజియం అయితే ఇక్కడ ఇలా ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇది మొత్తం $5 అనమాట. ఇప్పుడైతే థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా వీళ్ళైతే షోరూంలో మొత్తం $5 అయితే పెట్టారు. స్టాచ్యూస్ కానీ ఇవన్నీ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఇప్పుడు బెస్ట్ మమ్ అవార్డు, బెస్ట్ సిస్టర్ అవార్డు, బెస్ట్ సూపర్ స్టార్, గ్రాండ్ మా, బెస్ట్ ఫ్యామిలీ అవార్డ్స్ ఇలాంటివి ఏమి ఇవ్వాలన్నా సరే ఇక్కడైతే ఉన్నాయి. ఇవన్నీ టీ షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. హాలీవుడ్కి సంబంధించిన సైన్స్ అన్నీ కూడాను ఈ షాప్లోనైతే థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా ఆఫర్లు అన్నీ పెట్టి ఉంచారు. సో మనం ఎవరికైనా అవార్డు ఇవ్వాలి అన్నా, ప్రజెంట్ చేయాలి అన్నా సరే ఇలా తీసుకొని వెళ్ళొచ్చు. సో కంప్లీట్గా టీ షర్ట్స్ అన్నీ కూడాను ఆల్ $5కి అయితే ఇక్కడ సేల్ అయితే నడుస్తుంది. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే $10 అలా అయితే
అయితే పెట్టి ఉంచారు చూడండి ఇవన్నీ. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లాస్ ఏంజల్స్ టీ షర్ట్స్ ఇవన్నీ అయితే కొనుక్కుంటూ ఉంటారంట. ఈ హుడీస్ ఇవన్నీ కూడాను మెన్, ఉమెన్ అండ్ కిడ్స్కి అన్నిటికీ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఒక 5 ఐటమ్స్ షాపింగ్ చేస్తే మాత్రం ఒక 1 ఐటమ్ అయితే ఫ్రీ ఇస్తున్నారు మ్యాగ్నెట్స్ అన్నీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.